మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట ఆవశ్యకం. దేవుని పిల్లలారా, అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఈ 4వ అధ్యాయములో అంటూ ఉన్నారు, గృహాన్ని నడిపించే యజమానుడు, నాయకుడైన వ్యక్తి నమ్మకంగా ఉండాలి. గృహ నిర్వాహకత్వము నమ్మకంగా నడిపించినప్పుడు ఆ గృహములో ఏ లోటు రాకుండా ప్రతి విషయములో కూడా సజావుగా సాగిపోద్ది అని ఈ ఉత్తరములో రాస్తూ ఉన్నాడు ఆయన. అవును కదండి, యజమానుడు సరిగా ఉంటే గృహము కూడా సరిగానే ఉంటుంది. రాజ్యానికి రాజు సరిగా ఉంటే రాజ్యము కూడా సరి అయిన రీతిలోనే నడుస్తుంది. రాజే మార్గము తప్పితే రాజ్యము విచ్ఛిన్నమవుతుంది. యజమానుడైన వాడు నమ్మకత్వము కోల్పోయి ఇష్టానుసారమైన జీవితము జీవించి బ్రతుకుతూ ఉంటే ఆ కుటుంబము ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. భార్యకు భర్తకు సంబంధం ఉండదు, భర్తకు పిల్లలకు సంబంధం ఉండదు. ఎవరి ఇష్టానుసారమైన జీవితాలు వారు జీవిస్తూ ఉంటారు. ఆ కుటుంబాలు విధేయతను కోల్పోతాయి, నమ్మకత్వాన్ని కోల్పోతాయి, నలుగురిలో అల్లరిపాలైపోతాయి, హేళన నిందలకు గురైపోతాయి. కారణం ఏంటంటే అసలు నడిపించే యజమానుడే నమ్మకత్వముగా కుటుంబాన్ని నడిపించలేకపోతున్నాడు గనక. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి నమ్మకంగా గృహాన్ని నడిపిస్తున్నామా ఆలోచించండి. ఈ దినాన దేవుడు మాట్లాడుచున్న మాటలు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని దేవుడు సాక్ష్యం ఇచ్చారు. ఆయన అంతటి సాక్ష్యం ఇవ్వగలిగాడంటే మోషే ఎంత నమ్మకస్తుడైనా, ఎంత లోబడ్డాడో దేవునికి. దేవుడు చెప్పింది ఏ విధముగా ఆయన పాటించి నడిచాడో, అద్భుతాలు దేవుని యొక్క మాట ద్వారా చేశాడు. సముద్రం పాయలైపోయింది. ఐగుప్తులో 10 తెగుళ్ళు ఆయన మాట ద్వారా ఆయన చేసినప్పుడు ఐగుప్తు దేశములో మోషే గొప్పవాడిగా మారాడు. కారణము నమ్మకత్వము. దేవుని బిడ్డ, కుటుంబములో నమ్మకమైన బిడ్డగా మనం మారాలి. లేకపోతే కుటుంబం విచ్ఛిన్నమైపోతే. ఈనాడు ఇన్ని కుటుంబాలన్నీ నాశనమైపోతూ ఉన్నాయి. అయ్యో, ఒక్కొక్కసారి వింటుంటే ఇది నిజముగా ఈ కుటుంబమేనా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవికమైన భయము కలిగి నమ్మకంగా కుటుంబాన్ని నడిపించే యజమానులాగా మనం ఉండాలి. దేవునికి లెక్క చెప్పేవారిగా, దేవుని సందులో భయపడేవారిగా, యథార్థమైన జీవితం కలిగి బ్రతికినప్పుడు, దేవునికి నమ్మకం ఉన్నప్పుడు దేవుడే కుటుంబాన్ని నడిపించునుగాక. గనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటలు విని గ్రహించుకొని సాగిపోవాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నాయన, గృహములో యజమానుడు ఏ విధముగా ఉండాలో మీరు మాకు బోధించారు. ఆ విధంగా నడిచే భాగ్యం అందరికీ దయచేయమని, నమ్మకత్వం కోల్పోకుండా ఎల్లప్పుడూ కూడా భయము భక్తి కలిగి బ్రతికి నీ సన్నిధానంలో జీవించే భాగ్యం అందరికీ దయచేయండి. మరీ ముఖ్యంగా నీ సన్నిధిలో యథార్థత కలిగి నమ్మకం కలిగి బ్రతికి జీవితం మాకు అనుగ్రహించమని, ఎవరే కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.